హాయ్ ఫ్రెండ్స్, మీకోసం కైన్మాస్టర్లో కొన్ని సెట్టింగ్స్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈ సెట్టింగ్స్ కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్టే మాకు కొద్దిగా ధైర్యం ఫ్రెండ్స్. మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా మరిన్ని కొత్త వీడియోలు తీసుకొస్తాను ఫ్రెండ్స్ మీకోసం. ఫ్రెండ్స్ ఇంకా టాపిక్ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ గెట్ ప్రాజెక్ట్ అని ఉన్నది ఫ్రెండ్స్. కొన్ని యాప్స్ మీకు చాలా మందికి అయితే ఈ గెట్ ప్రాజెక్ట్ అనేది వచ్చి ఉండదు ఫ్రెండ్స్. నేను ఈ యాప్ కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసే ముందు ఈ గెట్ ప్రాజెక్ట్ అనేది రావాలంటే ఫ్రెండ్స్ మీరు ముందు VPN అనేది ఇన్స్టాల్ చేయాలి ఫ్రెండ్స్. ఇది మన ప్లే స్టోర్లో చాలా దొరుకుతాయి ఫ్రెండ్స్. మీకు ఏ VPN కావాలన్నా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. కావాలంటే మీకు VPN కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఆ యాప్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ VPN అనేది కానీ ఇన్స్టాల్ చేసినట్టయితే కనెక్ట్ చేయండి ఫ్రెండ్స్. కనెక్ట్ చేసిన వెంటనే మీకు కైన్మాస్టర్ యాప్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి ఫ్రెండ్స్. ఇన్స్టాల్ చేసిన వెంటనే మీకు ఇక్కడ గెట్ ప్రాజెక్ట్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. మీరు VPN కావాలంటే ఉంచుకోండి ఫ్రెండ్స్. మీరు లేకుండా ఇంట్రెస్ట్ లేకుండా అది ఎవర్ విష్. మీరు VPN ఉన్నప్పుడే కైన్మాస్టర్ ఇన్స్టాల్ చేసినట్లయితే మీకు ఈ గెట్ ప్రాజెక్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న సెట్టింగ్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు అడ్వాన్స్ ఎక్స్పీరియన్స్ సెట్టింగ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఆఫ్లో అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ అన్లిమిటెడ్ వీడియో లేయర్ మోడ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మనం ఒక ఫోటో కింద వీడియో లేయర్స్ ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు అని అర్థం ఫ్రెండ్స్. చాలామందికి 3 వీడియో లేయర్సే యాడ్ అవుతూ ఉంటాయి. ఒక మోర్ వీడియో లేయర్స్ అంటే మనం చాలా వీడియోలు యాడ్ చేసుకోవాలా ఒకే దాంతో అనుకుంటే మనం దీన్ని యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ ఒక్క కండిషన్ ఫ్రెండ్స్. ఇక్కడ మీకు చూడండి, షట్ డౌన్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్. మీరు కానీ ఈ వీడియో లేయర్ కానీ ఆన్ చేసుకుంటే మీకు కైన్మాస్టర్లో కొన్ని ప్రాబ్లమ్స్ కానీ టక్కన వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కానీ ఆఫ్ అయిపోతుంది, అలా జరుగుతుంటాయి ఫ్రెండ్స్. మీరు వీడియో లేయర్స్ ఎప్పుడైతే కొన్ని ఎక్కువగా యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ సందర్భంలోనే ఈ అన్లిమిటెడ్ వీడియో లేయర్ని ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను ఆ వీడియో లేయర్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను క్రియేటివ్ న్యూకి వెళ్ళాను. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ నాకు గ్యాలరీ అడుగుతుంది. ఇప్పుడు నేను ఈ వాటర్ గ్యాలరీలా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 గ్యాలరీస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ నేను వీడియో లేయర్స్ యాడ్ చేస్తాను. ఇక్కడ లేయర్కి వెళ్ళినట్టయితే మీడియా ఉంటుంది. మీడియా క్లిక్ చేసినట్టయితే ఇక్కడ వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఎఫెక్ట్స్ అన్ని నేను స్టోర్లో డౌన్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది ఎలా డౌన్లోడ్ చేయాలో కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీని ఒక లేయర్ని యాడ్ చేశాను. సో ఓకే, నార్మల్గానే ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ లేయర్లోకి వెళ్ళి వీడియోలోకి వెళ్ళి ఇంకో లేయర్ని యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. నార్మల్గానే ఉంది. 3 లేయర్సే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకో వీడియో లేయర్కి వెళ్ళి ఇంకో లేయర్ని యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ నాకు 2 లేయర్స్ సపోర్ట్ చేస్తాయి, కొన్ని 3గా సపోర్ట్ చేస్తాయి ఫ్రెండ్స్. నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 లేయర్స్ అనేది నాకు సపోర్ట్ చేశాయి. ఇంకో రిమైనింగ్ థర్డ్ లేయర్ అనేది నాకు సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు నేను దీన్ని అంటే ఈ లేయర్ కూడా వర్క్ కావాలంటే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్కి వెళ్తాను. బ్యాక్కి వెళ్ళి ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్కి వెళ్ళినట్టయితే ఇక్కడ అడ్వాన్స్ ఎక్స్టర్నల్ ఉంటుంది. ఇక్కడ అన్లిమిటెడ్ వీడియో లేయర్ కానీ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు మనం వీడియో లేయర్స్ ఎక్కువ యాడ్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే యూస్ చేయండి ఫ్రెండ్స్. రిమైనింగ్ టైంలో వద్దు ఫ్రెండ్స్. మీకే కైన్మాస్టర్లో ఎడిటింగ్ చేసేటప్పుడు సమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఈ ఎఫెక్ట్ కూడా ఇప్పుడు నాకు వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇంకో లేయర్ కూడా యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఎన్ని లేయర్స్ కావాలో అన్ని లేయర్స్ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నో ప్రాబ్లం. యాడ్ చేశాను. ఓకే, మీరు ఇలా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్ళినట్టయితే సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే ఇక్కడ మీడియా బ్రౌజర్ ఫుల్ స్క్రీన్ మోడ్, ఆడియో బ్రౌజర్ ఫుల్ స్క్రీన్ మోడ్. మీరు ఇక్కడ ఆఫ్ స్క్రీన్ ఉంటుంది ఫ్రెండ్స్. ముందు దానికి వెళ్తాను. ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇక్కడ మీడియాలోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు మీడియా బ్రౌజర్ అనేది మీకు ఆఫ్ స్క్రీన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఫుల్ స్క్రీన్ కానీ పెట్టుకున్నట్టయితే మీకు యాడ్ చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీడియా బ్రౌజర్ ఉంది. ఇప్పుడు నేను దీన్ని సింపుల్గా ఈజీగా ఫోటోలు యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నేను ఇంకో ఫోటోలు యాడ్ చేయగలుగుతాను. కొన్ని ఫొటోస్ మీరు ఫొటోస్ అనేది యాడ్ చేయొచ్చు, లేకుంటే వీడియోస్ అనేది చూడండి ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేయొచ్చు బ్యాక్ రాకుండా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కానీ ఇప్పుడు నేను ఫుల్ స్క్రీన్ కానీ యాడ్ చేస్తాను. చూడండి, సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మీడియా బ్రౌజర్, ఆడియో బ్రౌజర్, సేమ్ ఆడియో బ్రౌజర్ కూడా అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వెళ్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక్కొక్క ఇమేజ్ యాడ్ చేయాలంటే మళ్ళీ మీడియాలోకి వెళ్ళి మళ్ళీ ఇమేజ్లోకి వెళ్ళి అక్కడ నేను ఫోటో కానీ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఇలా ప్రాబ్లం లేకుండా మనం దాన్ని ఆఫ్ చేసుకునేది ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. దాని వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇలా ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీడియాలోకి వెళ్ళి ఒక ఇమేజ్ కానీ నేను ఇక్కడ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే
ఇక్కడ ఇమేజ్ 2 సైడ్స్ అంటే మన ఈ స్క్రీన్ ఫుల్ రాలా. సో మన ఈ స్క్రీన్ ఫుల్ అంటే ఇప్పుడు మనం ఒక్కొక్క ఫోటో పెట్టుకోవాలంటే మనం మళ్ళీ ఇక్కడ ఈ లేయర్లోకి వెళ్ళినట్టయితే ప్యాన్ అండ్ జూమ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఒక ఈక్వల్గానే క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ మనం 2 ఫింగర్స్తో ఇలా జూమ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక్కటి కాకుండా 1 మినిట్. ఇప్పుడు నేను ఈ ఈక్వల్ తీసేసి ఇక్కడ ఉన్న ఈక్వల్ ఆఫ్ చేసినట్టయితే ఇప్పుడు పై అప్ లేయర్ కానీ కింద ఎండ్ లేయర్ కానీ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, నేను దీన్ని ఇట్లా జూమ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఎండ్ లేయర్లో ఇప్పుడు దీన్ని మళ్ళీ బ్యాక్ వస్తుంది చూడండి. ఇలా యానిమేషన్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా యానిమేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదు నేను ఒక్కొక్క ఫోటోని ఇలా చేయలేకుంటున్నానంటే ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి 2 ఫింగర్స్తో జూమ్ చేసుకోవాలి ఒక్కొక్క ఫోటోని. ఇలా మనకి కుదరదు అనుకుంటే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే ఇక్కడ ఎడిటింగ్ అని ఉంటుంది. ఎడిటింగ్లో వెళ్ళినట్టయితే ఫిల్ స్క్రీన్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీకు ఆ ఫోటో లెంత్ ఎన్ని సెకండ్స్ వరకు కావాలి, ఒక్కొక్క ఫోటో ఇక్కడ 15 సెకండ్స్ వరకు చూపిస్తుంది నాకు ఫ్రెండ్స్. మరి ఎన్ని సెకండ్స్ కావాలో అన్ని సెకండ్స్ సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నేను ఇప్పుడు 3 సెకండ్స్ అని సెట్ చేస్తున్నా. ఇప్పుడు ఇంకో ఫోటోని యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూసినట్టయితే ఇలా ఫుల్ స్క్రీన్స్ ఫ్రెండ్స్. మనకు ఫోటో లెంత్ తగ్గినట్టు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నాకు ఫేస్ కావాలి అనుకుంటే 2 ఈక్వల్స్ పెట్టి ఇలా సింపుల్గా ఫ్రెండ్స్ మనం ఆ ఒక్క ఫోటోనే కాదు చాలా ఫోటోలని యాడ్ చేసినా కూడా మనం ఫుల్ స్క్రీన్ అనేది ఫిట్ అవుతుంది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో నెక్స్ట్ టాపిక్ వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు ఇక్కడ వీడియో ప్లే చేసేటప్పుడు అంటే సినిమా లాగా ఫస్ట్ బ్లాక్గా చీకట్లో నుంచి ఒక వెలుగు వచ్చినట్టు రావాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ సెట్టింగ్లో వెళ్ళినట్టయితే ఇక్కడ వీడియోస్ అని ఉంటుంది. ఈ వీడియోస్ కానీ ఇక్కడ ఫేడ్ దీన్ని ఆన్ చేసుకున్నట్టయితే ఇక్కడ 2 సెకండ్స్ కావాలా, మీకు ఎన్ని సెకండ్స్ వరకు ఉందంటే 50 సెకండ్స్ వరకు ఉంది ఫ్రెండ్స్. మీకు ఎన్ని సెకండ్స్ వరకు అది అంటే మాకు ఒక గ్లో యానిమేషన్ టైపు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ 0.1 సెకండ్ తీసుకుంటాను, 1.2 సెకండ్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు ఆన్ అయ్యేప్పుడు ఇలా ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. దీన్ని ఆఫ్ చేసేటప్పుడు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నార్మల్గా ఫోటో ఎండ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియో ఫ్రంట్ అనే కాదు ఎండింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. అవుట్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ప్రాజెక్ట్ కూడా ఉంది, దీన్ని కూడా ఆన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు ఎండింగ్లో వెళ్ళినట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది కూడా చాలా అంటే చాలా అమేజింగ్ ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బ్లాక్ స్క్రీన్ కానీ ఎఫెక్ట్ కానీ ఏదైనా యాడ్ చేయాలనుకుంటుంటాం. ఓకే, ఇప్పుడు నేను చూడండి ఒక ఫొటోస్లోకి వెళ్ళినట్టయితే నా దగ్గర ఒక సన్లైట్ ఎఫెక్ట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక సన్లైట్ ఎఫెక్ట్ ఇచ్చాను. ఈ సన్లైట్ ఎఫెక్ట్ని బ్లాక్ కలర్ స్క్రీన్ రిమూవ్ చేయాలనుకుంటున్నాను అనుకుంటే ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేసినట్టయితే కింద ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వెళ్ళినట్టయితే స్క్రీన్ కానీ క్లిక్ చేసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా అమేజింగ్గా ఉంది. ఇలా అనేది మన సన్లైట్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇలా అనేది ఇమేజ్ వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ టాపిక్ వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను గ్రీన్ స్క్రీన్ ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళినట్టయితే ఇక్కడ లేయర్ క్లిక్ చేసినట్లయితే నా దగ్గర ఒక గ్రీన్ స్క్రీన్ ఉన్నది, దాన్ని యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. నేను దీన్ని క్రాప్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్రాప్ చేసేటప్పుడు మీకు ఎలా షేప్ వస్తుంది. దీన్ని మీకు షేర్ చేయాలనుకుంటే ఇక్కడ క్రాప్లోకి వెళ్ళి మాస్క్ కానీ ఆన్ చేసినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఫెదర్ ఉంటుంది, దాని కానీ మీరు 50లో కానీ పెట్టుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఆ ఇమేజ్ సైడ్ చూడండి ఫ్రెండ్స్, ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, దీన్ని ఆఫ్ చేసుకున్నట్టయితే మనం నార్మల్గా మనం ఎలా క్రాప్ చేసామో ఇలా ఎడిట్ అయ్యి వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీన్ని గ్రీన్ కలర్ స్క్రీన్ మనం ఏ కలర్లో అయినా సరే మనం రిమూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇక్కడ గ్రీన్ స్క్రీన్ కాబట్టి గ్రీన్ స్క్రీన్ చేస్తాను. ఈ క్రోమాకీలోకి వెళ్ళినట్టయితే ఇలా గ్రీన్గానే రిమూవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను బ్లాక్ కలర్ కూడా రిమూవ్ చేయమంటే చేస్తాను చూడండి ఫ్రెండ్స్, బ్లాక్ కలర్ రిమూవ్ అయిపోయింది. అలా మనం కలర్స్ని రిమూవ్ చేసుకొని క్రోమాకీ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని కానీ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ యానిమేషన్ కానీ సెలెక్ట్ చేసుకున్నట్టయితే
ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది. ఇప్పుడు నేను ఈ సైడ్కి యానిమేట్ చేయాలనుకుంటున్నాను అనుకో, ఈ సైడ్కి ఇలా ఒక 5 సెకండ్ దగ్గరకు వచ్చాను, సైడ్కి వచ్చి ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని ఇలా సైడ్ చేశాను ఫ్రెండ్స్. ఓకే, నాకు ఇలా యాడ్ అయిపోయి ఉంటుంది, ఇక్కడ యాడ్ అయిపోయి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా అనేది మనకి యానిమేషన్ అయితే సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాగ మన ఇదే కాకుండా నేమ్స్ కానీ ప్రతి ఒక్కటి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నేను నా ఛానల్ పేరు ఇస్తాను, హేము ఎడిటింగ్ స్టూడియో. ఓకే, ఇప్పుడు నేను ఈ నేమ్ని యానిమేషన్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ కీ యానిమేషన్ ఉంది, సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను దీన్ని ఈ సైడ్కి వెళ్ళి ఇలా ఎంటర్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, ఇది స్టార్టింగ్ వచ్చి ఇలా వస్తుంది. ఓకే, ఇలా ఇద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, హేమో ఎడిటింగ్ స్టూడియో అలా యానిమేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఫోటోనే కాదు, ఈ వీడియోని ఫోటోని అలా కీ యానిమేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక మ్యూజిక్ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను హ్యాపీ న్యూ ఇయర్ మ్యూజిక్ యాడ్ చేశాను కదా. ఇప్పుడు నేను దీన్ని ఒకసారి ప్లేస్ చేస్తాను. ఈ మ్యూజిక్ అనేది ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మ్యూజిక్ని నేను ఇంకో మ్యూజిక్ యాడ్ చేస్తాను. నేను ఒక వీడియో ఆడియో అనేది యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. మేము నార్మల్ మ్యూజిక్ యాడ్ చేసిన కూడా సేమ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో ఆడియోని డివైడ్ చేసి వీడియోని డిలీట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు ఆ వీడియో వచ్చింది, ఆడియో వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని ప్లే చేసి చూద్దాం. ఈరోజు మన సూర్య బర్త్డే రా. విష్ బర్త్డే రా సూర్య. ఇలా వస్తుంది కదా. ఇప్పుడు నేను దీన్ని బ్యాక్గ్రౌండ్లోకి ఫిక్స్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ అని ఉంటుంది కదా, ఇక్కడ స్టార్ మ్యూజిక్ సింబల్ స్టార్ ఉంది కదా, దాన్ని కానీ మీరు చేసినట్టయితే ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, బర్త్డే రా. విష్ బర్త్డే రా. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు ఆడియన్స్ ఇలా ఉంటుంది కదా, దీని సౌండ్ తగ్గించుకొని ఇక్కడ ఉన్న మ్యూజిక్ని సౌండ్ పెంచుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ప్లే చేసి చూడండి ఫ్రెండ్స్. ఈరోజు మన సూర్య బర్త్డే రా. విష్ బర్త్డే రా సూర్య. హ్యాపీ ఎదురా. లైఫ్లో ఉందా? ఇలా బోత్ మనం మ్యూజిక్ని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని, వాయిస్ని యాడ్ చేసి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొకటి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు ఈ ఆడియోనే నాకు ఈ ఫుల్ వీడియో ఎంత లెంత్ ఉందో అంతవరకు కావాలి అనుకుంటే ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని సెలెక్ట్ అంటే ఈ మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు రివర్సింగ్ అని ఉంటుంది కదా, వెయిట్ ఫ్రెండ్స్, మీకు లూప్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ లూప్లో కానీ వెళ్ళినట్టయితే ఇక్కడ దీన్ని కానీ ఆన్ చేసినట్టయితే ఫ్రెండ్స్ మనకి లూపింగ్ వస్తుంది. మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ వీడియో లెంత్ ఉండింది అనుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు లూప్ టు ఎండ్ అని ఉంటుంది. దీన్ని ఆన్ చేసినట్టయితే మీకు వీడియో ఎంత వరకు ఉందో అంత ఎండింగ్ వరకు మీకు ఈ ఆడియోనే వెళ్తుంది ఫ్రెండ్స్. ఒకసారి వినండి. ఈరోజు మన సూర్య చూడండి, ఇక్కడ కూడా అది. మరి ఎందుకురా మనకు బర్త్డేలు పండుగలు? ఈరోజు మన సూర్య బర్త్డే రా. విష్ బర్త్డే రా సూర్య. ఇలా మనం ఒక్క ఆడియోనే ఫుల్ ఈ వీడియో ఎంత వరకు ఉందో అంతవరకు మనం లెంత్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఒక టాపిక్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఉన్న మీకు హ్యాపీ న్యూ ఇయర్ని ఇప్పుడు నేను దీన్ని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఉన్న డైలాగ్ ఉంది కదా, ఈరోజు మన సూర్య బర్త్డే కదా, ఈరోజు మన సూర్య బర్త్డే రా. ఇప్పుడు ఈ డైలాగ్ నేను వాయిస్ చేంజ్ చేసుకోవాలని ఫ్రెండ్స్. ఇక్కడ వెయిట్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను దీనికి ఒక ఆడియో మనం వాయిస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ వెయిట్ ఫ్రెండ్స్, ఇక్కడ వాయిస్ చేంజర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్టయితే మీకు చాలా వాయిస్ చేంజెస్ ఉన్నాయి. ఇలా మన ఉమెన్లో ఈరోజు మన సూర్య బర్త్డే రా. విష్ చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా మంది తెలుసు అనుకుంటా, తెలియదు ఇలా ఈరోజు మన సూర్య ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వాయిస్ని అంటే ఇప్పుడు మనం ఒక రూమ్లో ఒక వాయిస్ అడిచినప్పుడు కానీ ఆ వాయిస్ ఎంతమంది అంటే ఎలా ఆపోజిట్ వాయిస్ వస్తుంది కదా ఫ్రెండ్స్, మనం అలా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ రీవర్బ్ అని ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేసినట్టయితే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక బాత్రూమ్ దగ్గర చేశాను. ఈరోజు మన సూర్య బర్త్డే రా. ఈ వాయిస్ విన్నారు కదా, విష్ బర్త్డే రా సూర్య. ఇలా హ్యాపీ ఎదురా. లైఫ్ లో ఇలా మనం వాయిస్ ఈరోజు మన సూర్య బర్త్డే రా. ఇక్కడ ఎక్కువ రూమ్ అనేది నాకు ఈరోజు మన సూర్య బర్త్డే రా. విష్ బర్త్డే రా సూర్య. హ్యాపీ ఎదురా. లైఫ్ లో ఉందా? మనం వాయిస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే,
నెక్స్ట్ టాపిక్ వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను దీనికి ఒక సౌండ్ వైలెస్ అవుదాం అనుకుంటున్నాం. చూడండి, ఇప్పుడు నేను ఈరోజు మన సూర్య బర్త్డే రా. ఇలా నార్మల్గా వస్తుంది కదా ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని హై పిచ్ అని చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మీకు 100% అని ఉంటుంది. దీని కానీ ఎక్కువగా పెంచినట్టయితే మీకు హై వాల్యూమ్లోకి వెళ్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ప్లే చేసి చూద్దాం. దానికి ఈరోజు మన సూర్య బర్త్డే రా. ఓ విషు బర్త్డే రా సూర్య. హ్యాపీ ఎదురా. లైఫ్ లో ఉందా? మరి ఎందుకురా మనకు బర్త్డేలు పండుగలు? ఇక్కడ ఉన్న మొత్తం దానికి హై పిచ్ కానీ సెట్ చేసుకున్నట్టయితే మీకు వాల్యూమ్ సౌండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు మన సూర్య బర్త్డే రా. ఓ విషు బర్త్డే రా సూర్య. హ్యాపీ ఎదురా. ఇలా లైఫ్ లో ఉందా? అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ టాపిక్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక ఇమేజ్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఇమేజ్ క్రాప్ చేసుకోవాలనుకుంటున్నానంటే ఇక్కడ మీకు సెట్టింగ్ పైన ఒక క్రాప్ సింబల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కానీ వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ క్యాప్చర్ అండ్ సేవ్ అంటే మనం క్యాప్చర్ అయ్యి మన గ్యాలరీలో సేవ్ అయి ఉంటుంది. కంప్యూటర్ అండ్ యాడ్ క్లిప్ అంటే మన ఇక్కడ వీడియోలో అనేది ఇక్కడ పైన ఉంది కదా, ఇక్కడ యాడ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను దీన్ని ఫస్ట్ క్యాప్చర్ అండ్ సేవ్ అని క్లిక్ చేసి ఇది నా గ్యాలరీలో సేవ్ అయి ఉంటుంది. ఇక్కడ క్యాప్చర్ అండ్ యాడెడ్ యాజ్ ఏ క్లిప్ అంటే ఇక్కడ మనకి పైన యాడ్ చేస్తున్నాం కదా ఫోటోస్ లేయర్స్లో, ఇక్కడ యాడ్ అవుతుంది. లేదు మనం కింద లేయర్స్లో యాడ్ అవ్వాలంటే మళ్ళీ క్యాప్చర్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ క్యాప్చర్ అండ్ యాడ్ యాజ్ ఏ లేయర్ అని ఉంటుంది. అది మనకి లేయర్లో అనేది యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎఫెక్ట్స్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్తా ఉన్నాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఎస్ఎస్ స్టోర్ అని ఉంది కదా, ఇక దీన్ని క్లిక్ చేసినట్టయితే చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు వీడియో అంటే గ్రీన్ స్క్రీన్ కావాలంటే కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. డిజైన్స్లోకి వెళ్ళినట్టయితే నాకు నెట్ స్లో ఫ్రెండ్స్, సో మీకు స్లోగా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ అంటే చాలా ఉన్నాయి, మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మీరు నేను ఇచ్చిన కింద డిస్క్రిప్షన్ లేయర్లో ఇచ్చినది అయితే డౌన్లోడ్ చేసుకున్నట్టయితే అంటే ఇది ఏపీకే ఫైల్ ఫ్రెండ్స్. సో ఇది ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసినట్టు కాబట్టి మీకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్. సో మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంతవరకు నేను నాకు తెలిసిన హైడెన్ సీక్రెట్ అయితే మీకు చెప్పాను ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా తెలియాలి ఈ కైన్మాస్టర్లో అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్టయితే నేను ఖచ్చితంగా చెప్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, గుడ్ బై ఫ్రెండ్స్.